అది ఒక అందమైన ప్రశాంతమైన స్కూల్. ఆ స్కూల్లో రాము, రాజు అనే ఇద్దరు స్నేహితులున్నారు. రాజు మంచితనాన్ని ఆసరాగా తీసుకొని తన తోటి ఇతర స్నేహితులు వాళ్ళ అవసరాల కోసం ఏదైనా అడిగి తీసుకునేవారు. రాజు వాళ్లను నమ్మి వారి అవసరాలను తీర్చేవాడు. వారికి ఏది కావాలంటే అది అడగగానే తీసి ఇచ్చేవాడు. రే, ఆ రాముగడు ఏంట్రా ఎప్పుడు చూసినా ఒంటరిగా వెళ్తూ ఉంటాడు, ఎవరితోనే మాట్లాడాడు? ఏముందరా, ఎవరితోనో మాట్లాడితే సహాయం చేయాల్సి వస్తుందేమోనని. రేయ్ తప్పురా, అలా మాట్లాడకండిరా. అరే రాము, నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. నువ్వు ఎప్పుడు చూసినా నాతో తప్ప ఇంకెవరితో ఎక్కువగా స్నేహం చేయవేంట్రా? అందరూ నీ గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. అలా ఉంటే ఎలారా? అలా ఉండకూడదు కదా. చూడు రాజు, నాకు ఎక్కువ స్నేహితులు అవసరం లేదు. నాకు నిజమైన స్నేహితులు ఎవరైనా అనిపిస్తే వారితోనే నేను స్నేహం చేస్తాను. నువ్వు నాకు నిజమైన స్నేహితుడు అని నేను భావించాను, అందుకే నేను నీతోనే స్నేహం చేస్తున్నాను. నీవు కూడా నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుని వాళ్ళతోనే స్నేహం చేయడం మంచిదని నా అభిప్రాయం. అది నీకే మంచిది. తరువాత నువ్వే ఇబ్బందులు పడతావు, చూసుకో. సర్లేరా, నీకెంత చెప్పినా వృధాయే. నేను నీకేదో చెప్దాం అనుకుంటే నువ్వే తిరిగి నాకు నీతులు చెప్తున్నావే. సరే, వస్తాను మరి. చూడండి పిల్లలు, రేపటి నుంచి మీ అందరికీ ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి రికార్డు బుక్స్ కొనుక్కొని తెచ్చుకోండి. అలాగే సార్. నాన్న, రేపటి నుంచి మాకు ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు రికార్డు బుక్ కొనుక్కోవటానికి డబ్బులు ఇస్తే నేను రికార్డు బుక్ కొనుక్కుంటాను. సరే, చూస్తానులే. డబ్బుల కోసం చాలా ప్రయత్నించాను, కానీ ఎక్కడా అప్పు పుట్టలేదు. పోనీ గతంలో అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర అడుగుదామా అంటే వాళ్ళ అప్పు తీర్చకుండా మళ్ళీ కొత్త అప్పు అడగడం పద్ధతి కాదు. అందుకే అడగలేకపోయాను. చిన్న చిన్న అవసరాలు కూడా చేతిలో డబ్బు లేకుండా పోయిందే. తండ్రి ఆవేదనను చూసిన రాజు పరిస్థితిని అర్థం చేసుకుని తానే వేరే మార్గంలో రికార్డు కొనుక్కునే ప్రయత్నం చేయాలనుకున్నాడు. తన స్నేహితులను అడగటం మంచిదని వారి దగ్గరికి వెళతాడు. ఈ రాజుగడేటి ఎలాగొస్తున్నాడు? అరే సోమేష్, గతంలో నీకు హెల్ప్ చేశాను కదా, నాకు రికార్డు బుక్ కొనుక్కోవడానికి కొద్దిగా డబ్బులుంటే సహాయం చేయరా. అరరా, ముందే అడిగితే బాగున్నారా, ఇందాకే ఖర్చు అయిపోయినాయి. పోనీ భూపేష్ గారిని అడిగి చూడు. సరేరా. అరే భూపేష్, నాకు రికార్డు బుక్ కొనుక్కోవడానికి కొద్దిగా డబ్బులు హెల్ప్ చేయరా. అరే, ముందు చెప్పుంటే బాగున్నారా, నిన్ననే నా దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయినాయి అని ఇద్దరూ అబద్ధం చెప్పేసరికి రాజుకి ఏమీ తోచక పార్కులో కూర్చుంటే అక్కడికి రాము వచ్చి, ఏరా రాజు, దిగాలుగా ఉన్నావు? ఏమీ లేదురా, రికార్డు బుక్ కొనుక్కోవటానికి అందరినీ సహాయం అడుగుతున్నాను, కానీ ఎవరు హెల్ప్ చేయటం లేదు. ఎందుకు నాకు అర్థం కావటం లేదు. ఇప్పటికైనా అర్థమైందా? మన చుట్టూ రోజు ప్రతిక్షణం తిరిగేవాళ్ళు, మనతో కనక్షణం ఉండేవాళ్ళే స్నేహితులను నువ్వు భావించావు. వాళ్ళు అదే ఆసరాగా తీసుకొని నీ నుంచి సహాయాన్ని పొందారు. కానీ నిజంగా నీకు అవసరమైన సమయంలో వాళ్ళెవ్వరూ నీకు సహాయం చేయకుండా ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా నిజమైన స్నేహం అంటే ఏంటో? నువ్వేమీ బాధపడకు, రికార్డు బుక్ కొనుక్కోవడానికి నేను డబ్బులు సహాయం చేస్తాను లేరా. సారీ రా రాము, ఇప్పుడు నాకు నిజమైన స్నేహితులు ఎవరో అర్థమైంది. నువ్వే నా నిజమైన స్నేహితుడివి. ఏమండి, లైక్, కామెంటు, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.